హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి cap.apcfss.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేయగానే ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఈస్ 12th August అండ్ ఎండింగ్ డేట్ ఈస్ 17th August అని వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అయితే 12th August ఓపెన్ అయ్యి 17th August వరకు ఉంటుంది. అలాగే వెబ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే 13th నుంచి August 18th వరకు. వన్స్ సర్టిఫికేట్ వెరిఫై అయ్యాక మనకైతే వెబ్ ఆప్షన్స్ వచ్చి 14th to 19th August అయితే ఉంటుంది. అలాగే ఓన్లీ 28th August ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే 23rd అయితే అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ అయితే 27th లోపు సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్ట్. ఇక్కడ కౌన్సిలింగ్ లో మెయిన్ గా 5 స్టేజెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. వన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఒక వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత అలాట్మెంట్ అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ టు కాలేజ్ చేయాలి. ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతుంది రిజిస్ట్రేషన్కి. అలాగే కాలేజ్లో సబ్మిట్ చేయడానికి అలాట్మెంట్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీగా ఉంచుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ you can ask in comment box. Thank you.